హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇండియన్స్కి అమెరికా గ్రీన్ కార్డు డోర్స్ క్లోజ్ అవుతున్నాయా? ఎందుకో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఇండియన్స్కి గ్రీన్ కార్డ్ రావడం అంటే ఎక్కువగా రెండు దారుల్లో వస్తుందండి. అందులో మొదటిది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్, అంటే L1 ద్వారా కానీ లేదంటే H1B ద్వారా కానీ అమెరికాకు వస్తే వాళ్ళు త్రూ ఎంప్లాయర్ ద్వారా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. దాన్ని ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అంటారు. ఆ తర్వాత రెండవది ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్, అంటే మన వాళ్ళు ఎవరైనా బ్లడ్ రిలేషన్స్ స్పాన్సర్ చేస్తేనో లేకపోతే H1B మీద L1 మీద ఉన్న హస్బెండ్ కానీ వైఫ్కి కానీ గ్రీన్ కార్డ్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి స్పాన్సర్ చేయడం అనమాట. ఈ రెండు మార్గాల్లో ఎక్కువగా మన ఇండియన్స్కి గ్రీన్ కార్డ్ వస్తుందండి. ఇది కాకుండా ఇంకొక ప్రోగ్రామ్ అనేది ఉందండి గ్రీన్ కార్డులు పొందడానికి. అదే డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్, DV ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కింద అమెరికా ప్రతి సంవత్సరం 55,000 వీసాలను అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది త్రూ లాటరీ సిస్టమ్ ద్వారా. అంటే మనం H1B మీద ఎలా అయితే అమెరికాకు వస్తామో త్రూ లాటరీ సిస్టమ్ ద్వారా, అలాగే గ్రీన్ కార్డులు ఇవ్వడానికి కూడా డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్ కింద లాటరీ సిస్టమ్ ఉందండి. దాన్ని ఇండైరెక్ట్గా చెప్పాలంటే గ్రీన్ కార్డు లాటరీ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. సో ప్రతి సంవత్సరము ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 1st వీక్ నుంచి నవంబర్ 1st వీక్ వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. అప్లికేషన్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ వీసా ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అలా అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తర్వాత 1 month తర్వాత లాటరీలో పిక్ చేయడం జరుగుతుంది. ఆ పిక్ చేసినప్పుడు ఎవరైతే అప్లికేషన్స్ పిక్ అవుతాయో వాళ్ళు వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఆ తర్వాత అమెరికాకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా స్టేటస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట, గ్రీన్ కార్డు పొందొచ్చు. సో ఇది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది త్రూ లాటరీ సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇస్తారండి. మరి ఇలా ఈజీగా వచ్చే గ్రీన్ కార్డ్ ప్రాసెస్కి ఇండియన్స్ ఎలిజిబుల్లా కాదా అని అంటే, మన వాళ్ళు 2005కి ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్లే అవుతారండి. అప్పటి వరకు ఇండియా ఈ DV ప్రోగ్రామ్ కింద ఎలిజిబుల్ అవుతుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఎలిజిబుల్ కాదండి. ఎందుకు అని అంటే, దీనికి DV ప్రోగ్రామ్ కింద మన అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఇంపార్టెంట్ది, ఏ కంట్రీ నుంచి అయినా సరే లాస్ట్ 5 yearsలో 50,000 అంటే 50,000కు మించి ఎవరు ఆ కంట్రీ నుంచి వలసదారులు ఇక్కడికి రాకూడదు అమెరికాకి. అలా రాకుండా ఉంటే, అంటే అంత తక్కువ పర్సంటేజ్ వస్తే అమెరికాకి లాస్ట్ 5 yearsలో, అంటే ఎవ్రీ ఇయర్ 10,000 మెంబర్స్ కంటే ఎక్కువ రాకుండా ఉంటే కనుక అలాంటి కంట్రీలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఈ DV ప్రోగ్రామ్ కింద అప్లై చేసుకోవచ్చండి. మన వాళ్ళు ఏదో 10,000 5,000 కాదు, సంవత్సరానికి లక్షల్లో వస్తున్నారు. మనం ఎట్లా ఎలిజిబుల్ అవుతామండి? ఏ ప్రోగ్రామ్కైనా లక్షల్లో వస్తున్నారు. గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అప్లై చేస్తుంది మన వాళ్ళే. మన వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎట్లా ఎలిజిబుల్ అవుతారు? కాకపోతే కొంతమంది అడగొచ్చు, మేము వేరే కంట్రీలో ఉంటున్నాము, మాకు వేరే కంట్రీ సిటిజన్షిప్ ఉంది. సో ఇండియన్సే, బై బర్త్ ఇండియన్సే, బట్ వాళ్ళు ఆస్ట్రేలియానో లేకపోతే యూరప్లోనే ఎక్కడో సెటిల్ అయ్యారు, సిటిజన్షిప్ కూడా వచ్చింది, ఆ కంట్రీ సిటిజన్షిప్ ఉంది, ఇప్పుడు అమెరికాకు వచ్చి మేము గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చా ఈ DV ప్రోగ్రామ్ కింద అంటే అప్లై చేసుకోలేరండి. ఎందుకు అని అంటే, బర్త్ ప్లేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ DV ప్రోగ్రామ్కి. మీరు ఎక్కడ ఏ కంట్రీలో పుట్టారు అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇండియన్స్ అయినా సరే, మీరు ఇండియన్స్ అయినండి, ఒకవేళ మీరు సింగపూర్లోనో అప్పట్లోనే మలేషియాలోనో లేకపోతే ఏదో ఒక కంట్రీలో పుట్టున్నారనుకోండి, బర్త్ ప్లేస్ మలేషియానో లేకపోతే సింగపూరో లేకపోతే ఇంకొకటి ఏదో తక్కువ మెంబర్స్ అమెరికాకు వచ్చేది ఉన్న కంట్రీలో పుట్టుంటే కనుక మీరు ఎలిజిబుల్, ఇండియన్స్ అయినా సరే ఎలిజిబుల్ అవుతారనమాట. కానీ మీ బర్త్ ప్లేస్ ఇండియా అయితే మాత్రం ఈ డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్ కింద మనం ఎలిజిబుల్ అవ్వము. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. కాకపోతే ఈ ప్రోగ్రామ్ అనేది ఆ కంట్రీ నుంచి వీలైనంత తక్కువ మంది వస్తూ ఉంటే అలాంటి వాళ్ళే ఎలిజిబుల్ అవుతారనమాట ఈ ప్రోగ్రామ్ కింద. ఈ ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ ప్రోగ్రామ్ కింద గ్రీన్ కార్డు పొందే అవకాశం లేదు. ఆ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు పడుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి అని చెప్తున్నారు కానండి, అంత లేదు. 2010లో వచ్చారనుకోండి, 2014-15లో 2014-15 కాదు, 2010లో వచ్చిన వాళ్ళకి 2025లో 24లో వచ్చినాయండి గ్రీన్ కార్డులు. కాకపోతే అందరికీ వచ్చి ఉండకపోవచ్చు, కొంతమందికి మాత్రం వస్తున్నాయండి.
కాకపోతే ఓవర్ ద ఇయర్ 20 years ఉన్నారనుకోండి, మనం వచ్చినప్పుడు మనం ఎప్పుడు వచ్చామని ఒక్కటే ముఖ్యం కాదండి. మనం ఎప్పుడు వచ్చాము, మన గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అయింది, ఇది కూడా ఇంపార్టెంటే. మనం 2025లో వచ్చి మనకు 2026లోనే మనం 25 నుంచి లెక్క పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. మేము వెళ్ళి 15 సంవత్సరాలు అయింది మాకు గ్రీన్ కార్డ్ రాడు, అది కన్సిడర్ కాదండి. మనం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా సరే మన I-140 ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనేదే ఇంపార్టెంట్. మనం పర్మ్ ఎప్పుడు కంప్లీట్ అయిందనే ఇంపార్టెంట్. దాని మీద బేస్ చేసుకొని మనకి ఎంత టైం పడుతుంది అనేది చెప్పగలుగుతాం అనమాట. ఇప్పుడు అందరూ చెప్పినట్టు 100 సంవత్సరాలు అయితే పట్టదండి, వస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అది కొంచెం ఫాస్ట్ కూడా అయ్యింది గ్రీన్ కార్డులు రావడం. పర్మ్ మేము ఫైల్ చేసినప్పుడు మాకు 18 months పట్టిందండి సిచ్యువేషన్లో. కానీ ఇప్పుడు అంత లేదు, ఇప్పుడు 12 months 13 monthsలోనే అయిపోతుంది. చూడండి 5 months ముందుకు జరిగింది కదండి ఆల్మోస్ట్. సో అలా కొంచెం గ్రీన్ కార్డ్స్ వస్తున్నాయి, అందరికీ రావట్లేదు. రాకపోతే ఇక్కడ ఎవరు ఉండరు కదండి. అట్లా రావట్లేదని చెప్పడానికి లేదు, కానీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుందనమాట. అంత దాకా పట్టకుండా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా ఏమీ లేదు. మనం H-1B వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినట్టే వీసా ఇంటర్వ్యూకి వెళ్తారు. అక్కడ అయిపోయిన వెంటనే అమెరికాకు వచ్చి స్టేటస్ చేంజ్ అని ఒక అప్లికేషన్ పడేస్తే చాలు, ఇమ్మీడియట్గా గ్రీన్ కార్డు వచ్చేస్తుంది అనమాట. చాలా మంచి ప్రోగ్రామ్. కాకపోతే మన ఇండియా ఎలిజిబుల్ అవ్వదు. 2005కి ముందు వరకు ఈ ప్రోగ్రామ్కి ఇండియా ఎలిజిబుల్ అండి. 2005 నుంచి ఈ ప్రోగ్రామ్కి ఇండియా ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ వస్తున్నారు. సంవత్సరానికి 10,000 మంది కాదండి, సంవత్సరానికి 1,00,000 మంది వస్తున్నారు మన వాళ్ళు. సో ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవడం అనేది ఇండియా చాలా కష్టం. మన ఇండియా ఒక్కటే కాదండి, ఇండియా, బంగ్లాదేశ్, మన పక్కన ఉన్న కంట్రీస్ అన్ని నైబర్ కంట్రీస్ మొత్తం, చైనా కానీ పాకిస్తాన్ కానీ ఏ కంట్రీస్ ఎలిజిబుల్ కాదండి. మన నైబర్ కంట్రీస్ సౌత్ కొరియా కానీ ఎలిజిబుల్ కాదనమాట. కొన్ని కంట్రీస్ మాత్రం ఎలిజిబుల్ అవుతాయి. శ్రీలంక, నేపాల్, లేదంటే సింగపూరు, ఇలాంటి కంట్రీస్ కొన్ని ఎలిజిబుల్గా ఉన్నాయి, కొన్ని మాత్రం అస్సలు ఎలిజిబుల్ లేదు. మన ఇండియా అస్సలు ఎలిజిబుల్ కాదు ఈ ప్రోగ్రామ్ కింద. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే ఈ డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్ కింద వచ్చే గ్రీన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్ కింద మనకి గ్రీన్ కార్డు డోర్స్ అయితే క్లోజ్ అయినట్టేనండి. రిమైనింగ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్, ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డు అయితే వస్తున్నాయి. కానీ మినిమం తక్కువలో తక్కువ అంటే మీ పర్మ్ అయిపోయిన దగ్గర నుంచి 15 years లెక్కేసుకోవాలి. 15 సంవత్సరాలు లేదంటే మ్యాక్స్ 20 సంవత్సరాలు అనమాట, జీవితకాలం అయిపోతుంది అనమాట. సో అలా ఒక విధంగా డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినట్టేనండి మన ఇండియన్స్కి గ్రీన్ కార్డ్ రావడానికి. ఇంకొక విధంగా చూసుకుంటే వస్తాయి, చాలా టైం పడుతుంది అనమాట. ఇదండి డీవీ ప్రోగ్రామ్ గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.